రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం సిఫార్సు లెటర్స్ తెచ్చే స్థాయికి ఎదగడం ఖాయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని కోరారు. విద్యార్థులు పెద్ద కళలు కని వాటిని సాకారం చేసుకునే విధంగా కష్టపడి చదవాలని సూచించారు. డిఈఓ రేణుక, ఇంటర్ బోర్డు అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈరోజు అవార్డులు అందుకుంటున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీ భవిష్యత్తు విజయాలకు తొలి అడుగుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ఆధునిక సాంకేతికతను విద్యలో ప్రవేశపెట్టడం, ప్రతి విద్యార్థికి మెరుగైన అవకాశాలు కల్పించాలనే లోకేష్ అన్న సంకల్పం నిజంగా అభినందనీయం. ఈరోజు కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్స్ కోసం సిఫారసు లేఖలు కోరుకునే పరిస్థితి ఉన్నట్లే రాబోయే 1-2 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం కూడా ప్రజలు సిఫారసు లేఖలు కోరుకునే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కళలను నిజం చేసుకునేలా కష్టపడండి. విజయం సాధించినప్పుడు ముఖ్యంగా వినయంగా ఉండండి. అపజయం ఎదురైనా నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగండి. గురువులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, మంచి విలువలను అలవర్చుకోండి. ముఖ్యంగా మీ కుటుంబానికి మాత్రమే కాదు, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి, అలాగే ఈ దేశానికి గర్వకారణంగా నిలబడాలని కోరుకుంటూ ఈరోజు అవార్డులు అందుకుంటున్న విద్యార్థులందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈసారి అవకాశం రాని విద్యార్థులు నిరాశ చెందకుండా వచ్చే సంవత్సరం ఇదే వేదికపై నిలబడాలనే లక్ష్యంతో మరింత కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. వారు నిరంతరం విద్యార్థులను పర్యవేక్షించే విధంగా చేయడం జరిగింది. అలాగే ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా, అంటే ఈ షైనింగ్ స్టార్స్ అవార్డు అనేది కూడా ఇటీవలే రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆనరబుల్ మినిస్టర్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ షైనింగ్ స్టార్స్ జిల్లా స్థాయి అవార్డుని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చినందున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా దీంతో యాజమాన్యంతో సంబంధం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ మనకి పిల్లలు ప్రైవేటు ప్రభుత్వ అందరి పిల్లలకి కేవలం ప్రతిభ ఆధారంగా సోషల్ కేటగిరీస్ ఆధారంగా కూడా ఈ షైనింగ్ స్టార్స్ అనే అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మన ప్రకాశం జిల్లా ఇటీవల జరిగిన మార్చి పరీక్షల్లో ఎస్ఎస్సి పరీక్షల్లో 90.92%తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలబడింది. విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభను కనబర్చి మనకి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా క్యాష్ ప్రైజ్ అవార్డు కూడా అందుకున్నారు. జిల్లా స్థాయిలో చాలా ఘనంగా మనము నిర్వహించాము. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో కూడా మన విద్యార్థులు చక్కగా రాణించి మన పాత ప్రకాశం కింద 5 మంది విద్యార్థులు, అలాగే కొత్త ప్రకాశం కింద కూడా 3 విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంపికై మన ప్రకాశం జిల్లాకి ఎంతో గర్వకారణంగా నిలిచారు. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి చూస్తే మొత్తం మన జిల్లాకి 191 మంది విద్యార్థులు ఈ షైనింగ్ స్టార్స్కి ఎంపికయ్యారు. ప్రతి మండలం నుంచి కూడా 6 విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమం కింద అందులో ఏంటంటే 2 పిల్లల్ని ఓసీ కేటగిరీ కింద, 2 పిల్లల్ని బీసీ కేటగిరీ కింద, 1 స్టూడెంట్ని ఎస్సీ కేటగిరీ కింద, 1 స్టూడెంట్ని ఎస్టీ కేటగిరీ కింద. ఇందులోనే మనకి తప్పనిసరిగా 2 పిల్లలు అమ్మాయిలు కూడా ఉండేలాగా, గర్ల్స్కి కూడా 2 ఉండేలాగా రావడం జరుగుతుంది. మనకి 191 వచ్చిన రావడానికి కారణం ఏంటంటే కొంతమంది విద్యార్థులకి సమంగా మార్కులు రావడం వల్ల వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే S1 వీళ్ళందరూ కూడా అత్తంకి మండలం వారు కాబట్టి వీరందరూ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీ వారి ద్వారా తీసుకుంటున్నారు. అందరూ ఒకసారి చెప్పండి కూడా. నెక్స్ట్ బల్లికుర్వ మండలం రెడీగా ఉండదు. బల్లికుర్వ వరుసకి ఇచ్చేసేయండి, చెప్పండి. ఒంగోలు మండలం లేచి రావాలి. ఒంగోలు మండలం ఇట్లా
బల్లికొర అయిపోయిన తర్వాత నెక్స్ట్ బల్లికొర అయిపోయిన తర్వాత ఒంగోలు మండల్, ఒంగోలు రూరల్ అర్బన్ రెండు ఉన్నాయి. దించేసారు వాళ్ళకి. ఒంగోలు మండల్ నెక్స్ట్ సాయి తేజశ్రీ, కీర్తన కర్వది, ఒంగోలు అర్బన్. పాప వైష్ణవ్ ఒంగోలు కేరళ స్కూల్, చౌహాన్ 7 ఉన్నారు సంతమతులపాడు మండలం. సంతమతులపాడు సర్టిఫికేట్ బాగుంది సార్, పై నుంచి పంపించారు. నెక్స్ట్